అది కంచనభరణ బిరాజ సుభేష అంటే నీకు అసలు హనుమంతుని రియల్ నేమ్ తెలుసా? మారుతి. హనుమంతుడు పుట్టినప్పుడు అంజనాదేవి తన పుత్రునికి పెట్టిన పేరు సుందరుడు. అంటే అందంగా ఉండాలనో అందంగా ఉన్నాడనో కాదు ఆ తల్లి ఆ పేరు పెట్టింది. అంజనీ తనయుడైన సుందరుని మనసు ఎప్పుడు అందంగా ఉండాలి అని. శరీర అందం ఈ రోజు కాకపోతే రేపు పోతది, కానీ మనసు ఎప్పుడు ఒకేలా ఉంటది. సూర్యుని దగ్గరికి వెళ్ళడం మన సుందరునికి అలవాటు అయిపోయింది. సూర్యుని మింగేయడానికైనా, తర్వాత సూర్యుని దగ్గర చదువు నేర్చుకోవడానికైనా. ఆ సూర్యుని కాంతి హనుమంతుని శరీరం మీద కొంచెం ఎక్కువనే ప్రభావం చూపించింది. ఆయన శరీరం మీద బంగారు పూతలాగా ఉండేదంట. అందుకే కంచనభరణ అని అంటారు. సీతాదేవి కోసం లంకకి పోయినప్పుడు ఆ కంచనభరణ ఇంకొంచెం ఎక్కువనే ప్రకాశించిందంట. శ్రీరాముడు సీతాదేవిని వెతకడానికి హనుమంతుని పంపించినప్పుడు హనుమంతునికి ఒక ఉంగరం ఇచ్చిండు కదా, సీతాదేవికి హనుమంతుని రాముడే పంపిండు అని చూపించనికే. అప్పుడు హనుమంతుడు అయోమయంలో పడిపోయిండు. అసలు ఈ ఉంగరం ఎక్కడ పెట్టుకోవాలి, ఇది ఎంతో విలువైనది, అందులో శ్రీరాముంది, ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి అని. ఆ ఉంగరాన్ని జాగ్రత్తగా కానీ గౌరవమైన చోట పెట్టుకోవాలి. ఆయన చేతి వేలికి అస్సలు పెట్టుకోలేడు, ఎందుకంటే అది శ్రీరాముని చేతికి మాత్రమే సొంతం. చాలా అహంకారం చూపించినట్టు ఉంటది పెట్టుకుంటే. అట్లానే తన బట్టలలో పెట్టుకుంటే చాలా దూరం గాల్లో పోవాలి. ఎక్కడైనా మధ్యలో యుద్ధాలు చేయాల్సి వస్తే పడిపోతే చేతిలో కూడా పట్టుకోలేడు. ఎప్పుడైనా చేయి జారితే ముందే సముద్రం మీద నుండి పోవాలి. అప్పుడు ఆ ఉంగరాన్ని చూసిండు, దాని మీద రామ అని రాసింది. అంతే, హీ గాట్ ద ఆన్సర్. రాముడు ఒక్క చోట మాత్రమే ఉండగలడు. ఇక్కడ హనుమంతుని నాలుక మీద. హనుమంతుని నాలుక మీద రామనామం ఎప్పుడు నాట్యం చేస్తూనే ఉంటది. అట్లనే ఆ ఉంగరం నాలుక మీద ఉండడం వల్ల హనుమంతుడు అనుక్షణం రామధ్యానంలోనే ఉంటాడు. అట్లా తన నాలుక మీద ఉంగరం పెట్టంగానే తన శరీరం మొత్తం చాలా గొప్పగా ప్రకాశించిందంట. తన శరీరంలో ప్రతి అణువు సంతోషంతో వెలిగిపోయింది. చీకటిని నాశనం చేస్తున్నట్టు హనుమంతుని శరీరాన్ని ఆ ఉంగరం ఎంతో ప్రకాశింపజేసింది. అప్పుడు హనుమంతుడు ఒక్కడే లంకల సీతాదేవిని కలిసి లంకకి తన రాముణ్ణి పరిచయం చేసి వచ్చిండు. కంచనభరణ అంటే హనుమంతుని శరీరం మీద ఉన్న కాంతి. బిరాజ సుభేష అంటే ఏందో తర్వాత తెలుసుకుందాం. జై బజ్జ.